కొన్ని మాంత్రిక తాంత్రిక శక్తులు భారతదేశంలో ఈ దేశం మొత్తంలో రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని అంతం చేసి కొన్ని మాంత్రిక శక్తులు చొరబడి దేశాన్ని అల్లకల్లోలం చేసే వశీకరణ మాంత్రిక విద్యల చేతిలో మెలుగుతున్నటువంటి వ్యక్తులు షమీమ్ అఖ్తర్ గారి రిపోర్టుని తప్పుపడతారా? నీకు అంత పగ ఉంటే, ప్రతీకారం ఉంటే నువ్వు ఎవరిని అభినందించబాకు, షమీమ్ అఖ్తర్ గారి రిపోర్టుని అభినందించు, అంతవరకు ఉంది. ఎంత అద్భుతమైన రిపోర్టు! అసలు ఆయన ఆ లెక్కలేసి చూస్తున్నప్పుడు ప్రతి కులానికి, ప్రతి ఉపకులం మీద ఎంత అధ్యయనం, ఎంత స్పష్టంగా ఏ కులాన్ని ఏ గ్రూప్లో పెట్టాలి, ఏ కులాన్ని ఎందులో చేర్చాలని ఒక ఆర్డర్లో ఆ చేసిన తీరుని అధ్యయనం చేస్తే ఆ సత్యం మనకు అర్థమైంది. అందుకని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఒక సత్యాన్ని సత్యంగా చెప్పగలగాలి, ఒక అసత్యాన్ని అసత్యంగా చెప్పగలగాలి. కాబట్టి ఈ సందర్భంగా ఈ పాలక రాజ్యాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి మనకు అనవసరం, నాకు అనవసరం. కానీ ఈ ప్రభుత్వంలో మన నుంచి ప్రతినిధిగా ఎన్నుకోబడి ఆ స్థానంలో కూర్చున్న రాజనరసింహ గారు వర్గీకరణ విషయం పట్ల, షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ అంశం పట్ల తన యొక్క చేయాల్సిన సంపూర్ణ బాధ్యతని, సమరాన్ని, ఒప్పించడాన్ని, దౌత్యాన్ని, యుద్ధం ఎంత ముఖ్యమో దౌత్యం అంత ముఖ్యం. మరి దౌత్యానికి కావాలి కదా. భారతదేశ రైల్వేలు, భారతదేశ తపాలా శాఖ, భారతదేశ ఫుడ్ కార్పొరేషను, భారతదేశ ఫెర్టిలైజర్సు, భారతదేశ ఆర్మీ, వీటన్నింటికి ఇందిరాగాంధీ దగ్గర ఉండి దౌత్యంతో ఈ 5 శాఖల్ని విజయవంతం చేసిన ఆయన ఎవరు? జగజీవన్ రావు. ఆ జగజీవన్ రావు గారు ఎవరు? మళ్ళీ సంత్ రవిదాస్ శిష్యుడు. వచ్చిన సమస్య ఎందుకు? ఆయన ఇంట్లో ఒక బంగారు సంత్ రవిదాసు శిల్పం ఉంటుంది, దానికి మొక్కి మాత్రమే బయటికి వెళ్తాడు ఈ జగజీవన్ రావు. మళ్ళీ అదే సంత్ రవిదాస్ ఫోటో రాజనరసింహ గారి ఇంట్లో ఉంటుంది, ఆ రవిదాసును మొక్కినాకనే వీరు బయటికి వెళ్తారు. అంటే ఈ రవిదాస్ ఇచ్చినటువంటి సత్యం ఇద్దరి ఆత్మల్లో ఉండబట్టి, ఆ సత్యం ఆత్మ ద్వారా చెప్పబట్టి ఈ వర్గీకరణ సమస్యని పరిష్కరించే పాత్ర పోషించి ప్రభుత్వాన్ని, కమిషన్కి ఇవ్వాల్సిన రిపోర్టుని, ప్రభుత్వాన్ని ఒప్పించడంలో, వర్గీకరణ చేసిన ఆ నిపుణతలో, కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు విషయంలో మొత్తంగా సమగ్రంగా ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి 30 ఏళ్ల వర్గీకరణ సమస్యని పరిష్కరించే పెద్దన్న పాత్ర పోషించిన దామోదర్ రాజనరసింహ గారికి మరొక్కసారి మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇది ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమంలో అయ్యా నేను ఏ కేసులు లేని ఒక అడ్వకేట్ని 25 ఏళ్ల నుంచి, నన్ను అడ్వకేట్ పాత్రలే పిలిచారు. ఇక్కడ పార్టీ కాదు, సంఘం కాదు. నేను హైకోర్టులో ఒక 25 సంవత్సరాల అడ్వకేట్ని, కాబట్టి కేసులు లేవు, సమస్య వచ్చింది అది. అసలు అందుకనే ఈ విశ్వాధినేతతోటి వకాలత్ చేయాలని, ఈ ప్రపంచంలో ఎందుకు ఈ అసమానతలు ఉన్నాయని ప్రపంచం మీద, దేశం మీద పడ్డ కోర్టు దాటి